రాజేశ్వరీదేవి గారు, దయచేసి మిమ్మల్ని మీరు హింసించుకొని ఆ దేవుడి సమక్షంలో, ఆ దేవుడి సాక్ష్యంగా, ఆ దేవుడికి బదులుగా ఈ దేవుడి దేవుళ్ళు కావాలి. దగ్గరలో ఉన్నాను, బాబేడుపు నాకే సరిగ్గా వినపడలేదు. ఎక్కడో దూరంగా ఉన్న రూప ఎలా పసిగట్టింది? సంధ్య, బాబు ఏడుస్తున్నాడు కదూ? ఏడుస్తున్నాడు. సరే, మనం తర్వాత మాట్లాడుకుందాం. ముందు బాబు సంగతి చూడు. పాపం, వాడికి ఆకలి అవుతుందేమో. పాలు పట్టించు, జాగ్రత్త. పొలమారకుండా పట్టించు, దగ్గరే ఉండు. వాణ్ణి వదిలిపెట్టుకు, సరేనా? ఉంటాను. అయ్యో, ఓ నాన్నా, చూడు చూడు. లేదు 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 నాన్నా, లేదు. ఏడవద్దు. అయ్యయ్యో, ఏంటన్నా పాలు కలుపుకురావడం ఆలస్యమైందిరా? ఆకలేసిందా బంగారు? ఓ నన్ను లేదు లేదన్నా. బంగారు తాగరా పాలు. అమ్మలేది. బబ్బుంటావా? పాలు తాగేసి బబ్బోనన్నా, సరేనా? వాడికి ఆకలి అవుతుందేమో. పాలు పట్టించు, జాగ్రత్త. పొలమారకుండా పట్టించు. సంధ్య, ఏం ఆలోచిస్తున్నావు? ప్రతాప్, ఎప్పుడొచ్చా? నేనొచ్చి గంట అయింది. గంట అయిందా? మనసు ఎక్కడుంది? రూప దగ్గర. ఏమైంది? అసలేం జరిగిందంటే, నిద్ర వచ్చేసిందా? బబ్బున్నావా? చిన్ని నాన్నలు, బంగారు నాన్నలు. చిన్నడా, అది ప్రతాప్ విషయం. చనిపోయిన బిడ్డ బతికున్నాడు అంటే పిచ్చితనం కాక మరేంటి చెప్పు. రూప చెప్పేది నిజమై ఉండొచ్చుగా? నువ్వు పిచ్చిదానివి. అది కాదు ప్రతాప్. సంధ్య, రూప నీకు ఫ్రెండే కావచ్చు, అంత మాత్రం చేత బ్లైండ్ గా సపోర్ట్ చేస్తావా? బుర్ర పెట్టి ఆలోచించు. ప్రతాప్, ఆయ చెప్పిందంటుంది కదా. ఆ ఆయా ఏదో డబ్బుల కోసం కట్టుకథ చెప్పుంటుంది, నమ్మేడువేనా? రూప నా హెల్ప్ అడిగింది. ఏ విషయంలో? తన బాబుని వెతికే విషయంలో. మరింకే, రోడ్ల మీద పడి ఎతకండి. వెటకారం చేయకు ప్రతాప్. రూప మాటలు నమ్మి బాబుని వెతకొచ్చు కదా, తప్పేంటి? ఎక్కడ వెతకమంటావు? స్వర్గంలోనా నరకంలోనా? ప్రతాప్, సీరియస్ గా అడుగుతున్నాను. నేను సీరియస్ గానే చెప్తున్నాను. నా దగ్గర వేస్ట్ చేసుకునేంత టైం లేదు. తల్లి బిడ్డల్ని కలపడం వేస్ట్ ఆఫ్ టైం కాదు, ఒక పుణ్య కార్యం. ఎదుటి వాళ్ళకి మంచి చేస్తే మనకి మన బిడ్డకు కూడా దేవుడు మంచి చేస్తాడు. సెంటిమెంట్ తో కట్టేస్తావుగా. ప్రతాప్, రూప బాబుని వెతుకుతున్నాం అంతే. 5 minutes ఉండు, భోజనం వడ్డిస్తాను.
అర్జున్ ఇక్కడ అర్జున్ అర్జున్ ప్రియాంక బాబుని రూపకు దూరంగా ఉంచు, ఎత్తుకోనివ్వద్దు. సందీప్, చిన్న ఇష్యూని ఎందుకంత పెద్ద చేస్తావు? ఏది చిన్న ఇష్యూ? చనిపోయాడు అని డాక్టర్స్ డిక్లేర్ చేసి మట్టిలో కలిపేసిన బిడ్డ బతికున్నాడు అని భ్రమలో ఉండడం చిన్న ఇష్యూలా కనిపిస్తుందా నీకు? సందీప్, నీకొక విషయం గుర్తు చేయనా? ఏంటది? గతం మర్చిపోయి మీ అమ్మ పిచ్చెక్కినట్లు రోడ్ల మీద తిరిగింది, గుర్తుందా? ఇప్పుడు ఆ విషయం ఎందుకు? అవసరం కాబట్టి గుర్తు చేస్తున్నాను. అంత పెద్ద జబ్బు నుండే మీ అమ్మ రికవర్ అయ్యి నార్మల్ అయింది. దాంతో పోలిస్తే రూపక్కది పెద్ద ప్రాబ్లమేం కాదు. మైండ్లోకి ఎలా వచ్చిందో కానీ చనిపోయిన తన బిడ్డ బ్రతికున్నాడనే థాట్ వచ్చింది. అది తప్పు అని నెమ్మదిగా కన్విన్స్ చేసి సర్ది చెప్పాలి. దట్స్ ఆల్. ఈ కాస్త దానికి ఎందుకంత ఎక్స్ట్రీమ్ గా ఆలోచిస్తున్నావు? అది కాదు ప్రియాంక, ఆ రోజు ఆయా శవం దగ్గర రూప ఎంత ఎక్స్టెంట్రిక్ గా బిహేవ్ చేసిందో తెలుసా? తలుచుకుంటే ఇప్పటికీ భయం వేస్తుంది. ఆ సీన్ నువ్వు చూసుంటే నాలాగే ఆలోచించేదాన్ని. అఫ్ కోర్స్ కావచ్చు. చూడు ప్రియాంక, కావచ్చు, అవ్వచ్చు, చూడొచ్చు, చెయ్యొచ్చు కాదు. అల్లుడు గారు చెప్పిందే కరెక్ట్. రూపకు బాబునివ్వద్దు. వచ్చావా తల్లి? ఏ రాకూడదా తల్లి? అమ్మా, ప్రాక్టికల్ గా ఆలోచించు. నీ కూతురే ఆ పొజిషన్లో ఉంది అని ఆలోచించు. నా కూతురికి అలాంటి పరిస్థితి ఏం రాదు. అది నీ చేతిలో ఏమీ లేదు. ఇప్పుడేమంటావే? రూపక్క పరాయిదేం కాదు. ఈ హవేలీకి పెద్ద కొడలు. మంచో చెడో అక్క బాగోగులు చూడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. జాగ్రత్తగా డీల్ చేయాలి. రెచ్చగొట్టినట్లు ప్రవర్తిస్తే అక్క పరిస్థితి ఇంకా ముదురుతుంది. అలా అని రూప చేతికి బిడ్డనివ్వడం అంటే పిచ్చిదాని చేతికి రాయి ఇవ్వడమే. నేను ఒప్పుకోను. నా ఓటు అల్లుడి గారికే. ఇదేవీ ఎలక్షన్ కాదు ఓట్లేయడానికి. అయినా నా బిడ్డ గురించి కన్నతల్లిగా నాకు లేని భయం మీకెందుకు? ఎందుకంత వరి అవుతారు? కుడి భుజం వెనక చెప్పు. కుడి భుజం వెనక ఏంటో చెప్పు. కుడి గింజంతా పుట్టు వచ్చిందమ్మా. అమ్మో, వచ్చింది. ఓ పిచ్చిది వచ్చింది. అమ్మా, నోరు ముస్తావా? నాకు తెలిసి సందీప్కి కూడా కుడిభుజం కిందే పుట్టుమచ్చుండాలి. అది వారసత్వంగా నా బాబుకొచ్చుండాలి. అక్క, అక్కడే నిలబడిపోయావే, ఇలా రా. రావచ్చో లేదో అని. అదేంటక్క అలా అంటావ్? ఇది నీ హవేలీ. నువ్వేం పరాయిదానివి కాదు. సందీప్, ప్రియాంక చెప్పేది నిజమా?
సందీప్ వీప్ మీద ఉన్న పుట్టుమచ్చని ఒక్కసారి చూడాలి. ఏ రూపా, ఏంటిది? వాట్ ఆర్ యు డూయింగ్? పుట్టుమచ్చ, నీ కుడిభుజం వెనుకున్న పుట్టుమచ్చని నన్ను ఒకసారి చూడండి. ఏయ్! ఎస్, పుట్టుమచ్చ, కుంకుడు గింజంత పుట్టుమచ్చ. నా బాబుకు కూడా సరిగ్గా అదే ప్లేస్ లో అలాంటి పుట్టుమచ్చే ఉందని చెప్పిందాయా? అది వారసత్వం అంటే తెలిసిందా? తండ్రి పోలికలు బిడ్డకి రావడం. ప్రియాంక, నీ బాబుకు పుట్టుమచ్చుందా? ఏది? నన్ను ఒకసారి చూడండి. ఇవ్వు, ఇవ్వని, వదలు, ఇవ్వు, ఇవ్వు. లేదు, నీ బాబుకు పుట్టుమచ్చ లేదు, వీపు మీద పుట్టుమచ్చ లేదు. దాని అర్థం ఏంటో తెలుసా? నా బాబే, బ్రతకొచ్చిన నా బాబే హవేలీకి వారసుడు, నిజమైన వారసుడు. నమ్మండి, నేను చెప్పేది నిజం. తెలుసుకోండి. సందీప్, నీ నిజమైన వారసుడు ఎక్కడున్నాడో వెతుకుదాంరా. నాతో రా సందీప్, ప్లీజ్ సందీప్. రూపా! సందీప్, అలాగే అక్క. సందీప్ నీతో పాటు వస్తాడు, సరేనా? థ్యాంక్స్. రమ్మను, రమ్మను. ఇప్పుడా? ఈ టైంలోనా? ఏమవుతుంది? కాసేపట్లో చీకటి పడుతుంది. ఏం పర్లేదు. రూపా, అలా కాదక్క, నువ్వు పొద్దున్నుంచి అలిసిపోయావు. నాటకాలాడకు ప్రియాంక. ఎప్పుడు ఇదే మాట, అందరూ ఇదే మాట. అలిసిపోయావు, వెళ్ళి రెస్ట్ తీసుకో, భోజనం చేయి, నిద్రపో. ఒక్కళ్ళు కూడా నా బాధ అర్థం చేసుకోవడం లేదు. అలా ఎందుకు అనుకుంటావక్క? తెలిసిపోతుంది. అవసరం లేదు, నా గురించి ఎవరు పట్టించుకోనక్కర్లేదు, ఆలోచించక్కర్లేదు. నా బాబు నేనే వెతుక్కుంటాను. ఎవరి సపోర్టు సహాయం నాకు అక్కర్లేదు. అక్క, దట్స్ ఆల్. పిచ్చట పిచ్చి, నాకు కాదు పిచ్చి, నీకు పిచ్చి, నీకు పిచ్చి. అనుభవిస్తారు, ఎంతకు ఎంత అనుభవిస్తారు. నా ఉసురు తగులుతుంది, ఊరికే పోదు. అనుభవిస్తారు, ఇంతకు ఎంత అనుభవిస్తారు. చూసావా, చూసావా దాన్ని శాపనార్థాలు పెడుతుంది. ఊరుకో అమ్మా, మతిస్థిమితం లేని రూపక్క మాటలు పట్టించుకుంటావేంటి? అసలు అక్క బాధను చూస్తుంటే నా బాబుని శాశ్వతంగా అక్కకి ఇచ్చేయాలనిపిస్తోంది. ఇస్తావే, ఎందుకివ్వవో? దాన్ని త్యాగం అనరు, వాళ్ళు పొగరు అంటారు. అమ్మా నువ్వాగు. సందీప్, ఏదోలా కన్విన్స్ చేసి అక్కని సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్లి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయిద్దాం. అలాగే వదిలేస్తే లాభం ఉండదు.
ప్లీజ్ సందీప్. ఏయ్ ప్రియాంక ఆగవే. బాబుని ఇవ్వద్దే. ఆ రూపుకి ఇస్తావా ఏంటి? ఇవ్వకే. ఒరే శివ, నువ్వు బాగా చదువుకోవాలిరా, మంచి మార్కులు తెచ్చుకోవాలి. మన వంశం పరువు ప్రతిష్ట నిలబెట్టాలిరా. చోటా నువ్వేం చదువుకున్నావు? ఐఏఎస్, ఐపీఎస్. చదవాలనుకున్నాను కానీ మనసు మార్చుకున్నాను. చదువుని పక్కన పెట్టేశాను. ఎందుకు చోటా? ఎందుకు చదువుని పక్కన పెట్టేశావు? ఎందుకంటే అన్న ఆటో డ్రైవర్ గా ఊరి మీద గాలికి తిరుగుతుంటే లేదు ఐఏఎస్ ఐపీఎస్ చదివితే అన్న ఫీల్ అవుతాడని చదువుకోవాలన్న నా కోరికని మొగ్గలోనే తుంచేశాడు. చోటా నీకు బాగా ఎక్కువైంది. 3వ క్లాస్లో నీకు ఎక్కాలు రాలేదని నీ మాస్టర్ నిన్ను తిడితే రాయిచ్చుకొని తను తల పగలగొట్టి నువ్వు ఇక్కడికి పారిపోయి వచ్చావని అన్నయ్య నాకు ఎప్పుడో చెప్పాడులే. ఏంటి నువ్వు ఐఏఎస్ అవుతావా? ఇదిగో అమాయకం చేసి కొట్టకండి. కాబోయే ఐఏఎస్ ఆఫీసర్ని కొడుతున్నానని గుర్తుపెట్టుకోండి. అట్లీస్ట్ ఐపీఎస్ అన్నా అవుతాను అని కొట్టమాకండి. ఆగండి. శశి ప్లీజ్ సూర్య. ఆగు శశి, నేను చెప్పేది విను. ఇదిగో ఈ ఒక్క ముద్ద అబ్బా, ఇంకా ప్లీజ్ ప్లీజ్, నేను చెప్పేది విను. ఈ ఒక్క ముద్ద తిను. ప్లీజ్ శశి, నీ ప్లీజ్ కాకపోతే సూర్య. నీ కడుపులో ఉన్న బిడ్డకి ఆకలిస్తుంది కదా. ప్లీజ్ ఈ ఒక్క ముద్ద తిను. సూర్య. ప్లీజ్ శశి. ఏంటన్నయ్య వదిన మారం చేస్తుందా? అవునరా, 6 గంటల నుంచి వెంటబడుతున్నా తినదే. ఏంటమ్మా శశి, తినకపోతే ఎలా? అసలే వట్టి మనిషి కూడా కాదు, నీరసం వస్తుంది. చిన్నపిల్లలైతే పాటలు పాడో కథలు చెప్పో మాయ చేసి తినిపించొచ్చు. మరి నీతో తినిపించాలంటే ఏం చేయాలో నువ్వే చెప్పొదినా. పాపం అన్నని ఏడిపించుకు. నేనేమన్నా తప్పుగా మాట్లాడానా? ఒక కండిషన్ మీద తినటానికి ఒప్పుకుంటాను. మహాప్రసాదం ఏంటా కండిషను? చోటా డాన్స్ చేయాలి. నేను డాన్స్ చేయాలా? నాకు ఇంతమంది ఫ్యాన్సా? అరే చోట, నువ్వెవరో నీకే తెలీదురా. ఇంతకీ నేనెవరినన్నా? నువ్వెవరో నీకే తెలీదా చోటా? అదేరా, ఇంతకీ నేనెవరిని? నువ్వు ఎంతటి వాడివో తెలుసా? అవునా? నువ్వంటే పేరు కాదు, ఊరు కాదు, ఫేస్ కాదు, నువ్వంటే క్యాష్ కాదు, మదకి. నువ్వంటే టైం కాదు, డ్రీమ్ కాదు, గేమ్ కాదు, నువ్వంటే నువ్వు కాదు, మదకి. Who are you? Who are you? Who are you? Stop the music. Who are you? तेरे दिल से ज़रा पूछो सारा. ఇప్పుడు మా అన్నగారి స్టైల్. స్టార్ట్ ద మ్యూజిక్. Who are you? Who are you? तेरे दिल से ज़रा पूछो सारा. Who are you? Who are you? Who are you? तेरे दिल से ज़रा पूछो सारा. Who are you? Stop the music. ఇప్పుడు స్వర్గీయ ఏఎన్ఆర్ గారి స్టైల్. స్టార్ట్ ద మ్యూజిక్. Who are you? Who are you? तेरे दिल से ज़रा पूछो सारा. Who are you?
ఆపరా నువ్వంటే పేరు కాదు. ఇంకా చాలా. ఇప్పుడు మా కృష్ణ గారి సాంగ్ వేయ్. డాక్టర్ గారు చెప్పింది కరెక్టే అనిపిస్తుంది. ఏంటి అంకుల్ మీరు కూడా ఆ మృణాలికి భయపడి పారిపోమంటారా? నా సస్యని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు?